బిఎస్ఎన్ఎల్ సేవలు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐటీఎస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో మొదటగా బిఎస్ఎన్ఎల్ సభ్యుల బృందం గోకవరం బస్టాండ్ నుండి కొడ్డపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాతృ సంస్థ అయిన టెలికాం నుండి బిఎస్ఎన్ఎల్ విడిపోయి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిందన్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ లో ప్రత్యర్థులు ఆటుపోట్లు తట్టుకుంటూ ముందుకు వచ్చింది అన్నారు. కార్యక్రమంలో సిహెచ్వి సత్యనారాయణ, వై శైలజ, పమ్మిడి శ్రీనివాస్, శారదాదేవి, జయశ్రీ, బాసు, ఎంఎస్ఆర్వి తదితరులు పాల్గొన్నారు. మాతృ సంస్థ అయిన డిపార్ట్మెంట్ టెలికాం కమ్యూనికేషన్ నుంచి విడిపోయి బిఎస్ఎన్ఎల్గా ఫార్మ్ అయిన తర్వాత 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్నో ఉడుగుడులతో ఎన్నో వైవిధ్యమైన సేవలతో ముందుకు వస్తున్న బిఎస్ఎన్ఎల్ 20 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి మరియు బిఎస్ఎన్ఎల్ చందాదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది చాలా గర్వించదగ్గ విషయము. ఎన్నో ఒడుగుదొడుకుల మధ్య బిఎస్ఎన్ఎల్ ముందుకు వెళ్తూ ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటూ అన్ని ప్రత్యర్థుల పోటీతత్వానికి భిన్నంగా అధిగమిస్తూ మన బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుందండి. ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా మేము ఈరోజు భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా బిఎస్ఎన్ఎల్ ఎన్నో రకమైన సేవలు అందిస్తూ ప్రజలకి చేరువవుతుంది. ఎంతో తక్కువ తారీఫ్తో ఉన్న ప్లాన్స్ తోటి ముందుకు వస్తుందండి. అలాగే ఈ సందర్భంగా ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం అండి. ఎందుకంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒకటి, అలాగే 4G స్వదేశీ విజ్ఞానంతో తయారైన 4G టెక్నాలజీతో 4G సర్వీసెస్ మన ప్రధానమంత్రి పిఎం మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం జరిగింది 27వ తారీఖున. వాటి సందర్భంగా కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే 4G సర్వీసులు కేవలం స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. ప్రత్యర్థుల టెక్నాలజీ అయితే వేరే ఫారిన్ తెచ్చుకున్నవి, కానీ మనదంతా కూడా మన బిఎస్ఎన్ఎల్లో ఉన్న టెక్నాలజీ అంతా స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడ్డది. కాబట్టి అందరూ కూడా ఈ స్వదేశీ విజ్ఞానానికి తోడ్పాటు ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుతున్నామండి. అలాగే ఈ 4G తాలూకా 813 టవర్స్ ఆల్రెడీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ బిజినెస్ ఏరియాలో, రాజమండ్రి బిజినెస్ ఏరియాలో ఆల్రెడీ పెట్టబడి జరిగిందండి. ఇవన్నీ సేవలు అందిస్తున్నాయి. అదేవిధంగా ఇంకా కూడా ఇంకొక 25 టవర్స్ కూడా ఇంకా త్వరలోనే వచ్చే అవకాశం ఉందండి. అలాగే బిఎస్ఎన్ఎల్ అన్ని టెక్నాలజీని అందిపుచ్చుకొని మన FTTH టెక్నాలజీ ఫైబర్ టు హోమ్ అది కూడా భారీ ఎత్తుగా ప్లాన్ చేసుకుని ఇప్పటికే 21,000+ చిలుకు కనెక్షన్స్తో ముందుకెళ్తుందండి. అలాగే చాలా భారీగా ప్లాన్స్ ఉన్నాయి మాకు బిఎస్ఎన్ఎల్ ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైన సంవత్సరం కాబట్టి బిఎస్ఎన్ఎల్ చాలా టార్గెట్స్ తోటి ప్రత్యేక లక్ష్యంతో ముందుకెళ్తుంది. అలాగే మేము అనదర్ ఒక 20,000 40,000 కనెక్షన్స్ కలపాలని చెప్పేసి అనుకుంటున్నాము. మాకు కూడా ఈ LCOs MSOs కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ అందించిన IFTV ప్లాన్ ప్రకారం, IFTV అంటే ఇంట్రానెట్ ఫైబర్ టీవీ, త్వరలోనే ఆల్రెడీ ఇస్తుందండి సర్వీసెస్. చాలా ఛానల్స్ 400+ ఫ్రీ ఛానల్స్, అలాగే 9 OTT ప్లాన్స్, అలాగే మన తెలుగు ఛానల్స్ అన్నీ కూడా ప్రసారం చేస్తుంది IFTV ద్వారా. కాబట్టి అందరూ కూడా ఈ ప్లాన్ని సద్వినియోగం చేసుకుని 400 రూపీస్కే ఈ IFTV ప్లాన్ పొందాలని కోరుకుంటున్నాము. అంటే తక్కువ తారీఫ్తో, అంటే 260 రూపీస్ బేసిక్ ప్లాను, 140 రూపీస్ రీఛార్జ్తో ఈ బిఎస్ఎన్ఎల్ ముందుకు వస్తుందండి. ప్రజలందరూ కూడా ఈ బిఎస్ఎన్ఎల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకుని బిఎస్ఎన్ఎల్కి